కస్టమర్ పేరు అంటే మీ పేరు ఉంటుంది కదా, మీ పేరు ఎంటర్ చేయాలి. పేరు ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ అయిన తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాలి. ఈమెయిల్ అడ్రస్ తర్వాత లెటర్స్ అంటే మనం ఎలా ఎంటర్ చేయాలంటే పాస్వర్డ్ వచ్చేసరికి క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒకటి క్యాపిటల్ లెటర్ ఉండి సపోజ్ తర్వాత ఏదైనా పెట్టిన తర్వాత ఏదో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇవ్వండి. తర్వాత మీకు ఏదైనా నెంబర్స్ ఉంటే నెంబర్స్ యాడ్ చేసుకోండి, గుర్తుండేలా పెట్టుకోండి. తర్వాత రిఫరల్ కోడ్ అనేది ఆప్షనల్ అనమాట, అలా వదిలేసేసేయండి, ప్రాబ్లం లేదు. కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర సేమ్ పాస్వర్డ్ ఇచ్చేసేయండి. తర్వాత సైన్ అప్ కొడితే అకౌంట్ అనేది లాగిన్ అవుతుంది. అలాగే ఆల్టర్నేట్ లేదు ఇవంతా తెలియదు